జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాల్ట్ డిపార్ట్మెంట్కు చెందిన 1245.28 ఎకరాల భూములను ఇంటర్నల్ పాలసీ గైడ్ లైన్స్ 2024 ప్రకారం రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు ధర నిర్ణయం కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధ్యక్షతన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం పరిశ్రమల శాఖ జారీ చేసిన ఐజీపీ 2024 విధానం ప్రకారం కాకినాడ జిల్లాలో కాకినాడ, కరప, తాళరేవు మండలాల పరిధిలో ఉన్న 1245.28 ఎకరాల సాల్ట్ డిపార్ట్మెంట్ భూములను రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు ధర నిర్ణయించాల్సిందిగా డిప్యూటీ సాల్ట్ కమిషనర్ చెన్నై కోరారని, ఈ భూముల విలువను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఈ భూములు గురుజనాపల్లి, చొల్లంగి గ్రామాల్లో 626.37 ఎకరాలు, పెనుగుదూరు గ్రామంలో 501.26 ఎకరాలు, కాకినాడ పట్టణంలోని జగన్నాథపురం సాల్ట్ సూపరింటెండెంట్ ఆఫీస్ ప్రాంగణాల్లో 117.65 ఎకరాలు వెరసి 1245.28 ఎకరాలు విస్తరించి ఉన్నాయని అన్నారు. ఆయా గ్రామాలు కాకినాడ టౌన్ పరిధిలో ఉన్న సాల్ట్ భూములను సంబంధిత తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు పరిశీలన చేసి వాటి స్థితి, వాటికి మదింపు చేసిన విలువలతో నివేదిక కమిటీని అందజేయాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జె వెంకట్రావు, కాకినాడ డిఓ ఎస్ మల్లిబాబు, జడ్పీ, పంచాయతీరాజ్ కూడా రిజిస్ట్రేషన్ అధికారులు, కరప, తాళరేవు, కాకినాడ అర్బన్ తహసీల్దార్లు పాల్గొన్నారు.